మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 100% సబ్సిడీతో ₹1,00,000 అందజేసేందుకు స్కీమ్ కు సంబంధించిన జీవోను జారీ చేసింది. గత నెల బీసీలకు ₹1,00,000 పథకం తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మైనార్టీల కోసం 1,00,000 స్కీమ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇప్పటికే దళితులకు దళిత బంధు పథకంతో ₹10 లక్షల అందజేస్తోంది. అయితే మైనార్టీలు గుర్రుగా ఉండడంతో వారికి సైతం ఆర్థిక సహాయం అందజేసేందుకు కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మంత్రి హరీష్ రావు ప్రకటనకు అనుగుణంగానే ఉత్తర్వులు రావడంతో మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. శోభ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మైనారిటీలకు సంబంధించి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇది పూర్తిగా సబ్సిడీతో కూడిన సహాయంగా ప్రభుత్వం తన జీవోలో పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అనేక తాయిలాలు, వివిధ వర్గాలకు సంబంధించిన అనేక తాయిలాలు ప్రకటిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి ₹1,00,000 ఆర్థిక సాయం కూడా అందులో ఒక భాగంగానే చూడొచ్చు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం చూసుకుంటే కనుక బీసీలకు సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీల సమావేశం కూడా జరిగింది. ఆ తర్వాత కరెక్ట్ జరిగిన 3 రోజులకే జలవిహార్లో మైనారిటీలకు సంబంధించి మంత్రి హరీష్ రావు నేతృత్వంలో, అదేవిధంగా హోంమంత్రి నేతృత్వంలో మరో సమావేశం జరిగింది. అందులో మైనారిటీలకు సంబంధించిన కొన్ని నిర్ణయాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి రావడం జరిగింది. అధికారులతో సమాలోచన చేసిన తర్వాత మైనారిటీలో కూడా బీసీలకు ఏ తరహాలో అయితే ఆర్థిక సాయం అందిస్తున్నామో అదే తరహాలో మైనారిటీలకు కూడా ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఈ మేరకు వారికి ఒక నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఏదైతే ఆర్థిక సాయము వివిధ సంఘాలకు కావచ్చు, వివిధ మతాల కులాలకు కావచ్చు అందిస్తున్న ఆర్థిక సాయం మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. మనకి ఏదైతే గత హుజూరాబాద్ ఎన్నికల్లో చూసామో, మనకి దళిత బంధుని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బీసీ బంధు, ఇప్పుడేమో మనకి మైనారిటీ బంధు పేరుతో ఈ ఆర్థిక సహాయాలు అందిస్తున్న విషయం మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండానే ఇవన్నీ కూడా ప్రకటిస్తుంది అన్న ఒక విమర్శ కూడా వస్తుంది. తాజాగా చూసుకుంటే కనుక దళిత బంధుకు సంబంధించి, రైతు బంధుకు సంబంధించి నిధుల కొరత ఉంది. చాలా చోట్ల నిధులు లేక ఈ పథకాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఏదైతే మైనార్టీలకు సంబంధించి ₹1,00,000 ఆర్థిక సహాయం ఏతుందో ఇది కూడా ఎన్నికల స్టంట్గానే ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఏదైతే దళిత బంధు ప్రకటించినప్పుడు ఎక్కడ కూడా దళితులకు ఎక్కడ కూడా ₹10 లక్షల రుణం రాని పరిస్థితి అప్పుడు మనం చూసాం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కేవలం ఎన్నికల స్టంట్ కోసమే ఈ ₹1,00,000 రుణం అనేది సహాయం అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఎన్నికల వరకు అమలు అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎంతమందికి ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తానికి ప్రతిపక్షాలు విమర్శల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి మైనారిటీకి ఎవరైతే పేదరికంలో ఉంటారో, ఎవరికైతే ఆర్థిక సహాయం కావాలో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. శోభ. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.